నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో కంపెనీలు విఫలమైతే ఇక నుంచి కఠిన చర్యలు తప్పవు. మొండి బకాయిల విషయంలో గట్టిగా వ్యవహరించేందుకు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. కంపెనీలు రుణ పునర్నిర్మాణంలో విఫలమైతే ఆ రుణాలను కంపెనీ ఈక్విటీ రుణాలుగా మార్చుకునే అవకాశం బ్యాంకులకు లభించింది. ఖాతాల పునర్నిర్మాణం కోసం అవకాశం ఇస్తూ బ్యాంకులు త్యాగాలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల మొండి బకాయిల విషయంలో ఆర్బీఐ తాజా నోటిఫికేషన్పై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ బి అరుణ్ రాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, డి పాపారావు గారు, ఆర్థిక అంశాల నిపుణులు. రాంబాబు గారు, బ్యాంకుల నుంచి కంపెనీలు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోతే అలాంటి కంపెనీల విషయంలో బ్యాంకులు కఠిన వైఖరి అవలంబించాలని ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది. మరి ఈ నోటిఫికేషన్లోని ముఖ్యాంశాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇది చాలా ఆహ్వానించదగినటువంటి ఒక చర్య అని చెప్పచ్చు దీంట్లో. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం ఆలోచిస్తే, ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా విపరీతమైనటువంటి ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్నది. లాభదాయకత, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చి సంవత్సరానికి కూడా వేల కోట్ల రూపాయలు పెరుగుతున్నాయి, నికర లాభం వచ్చి వేల కోట్ల రూపాయలు తగ్గుతున్నాయి. సో దీనికి ఏదో ఒక రోజున ఎక్కడో ఒకటి కనుక దీన్ని సరైనటువంటి దిశలో కనుక ఆలోచించకపోతే ఈ సంపాదించినటువంటి లాభం అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి, వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఇక్కడ దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. అంటే న్యూమరికల్గా మనం చెప్పాలి అని అంటే, లాస్ట్ ఇయర్ దాదాపు 1,32,000 కోట్ల రూపాయలు ఆపరేటింగ్ ప్రాఫిట్ని మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ సంపాదించింది. బట్ చివరికి మిగిలింది 38,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్లకి అట్లా అదే రకంగా వేరే రూపంలో అవన్నీ వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరం ఇప్పుడిప్పుడే బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి. లెక్కలు చూస్తే మళ్ళీ ఆపరేటింగ్ ప్రాఫిట్ 1,42,000-43,000 కోట్ల రూపాయలకు వెళ్ళింది. నికర లాభం ఎంతవరకు వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సంవత్సరం పెరిగేటటువంటి లాభం ప్రజలకు కానీ లేదా ప్రభుత్వం అండర్టేక్ చేసేటటువంటి అనేక స్కీముల ద్వారా చేరటం మానేసి కొంతమంది కార్పొరేట్లకి, కొంతమంది కంపెనీలకు సంబంధించిన వ్యక్తులకే చేరుతున్నాయనేటటువంటిది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అరికట్టేటటువంటి ప్రాసెస్లో ఇవాళ ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఒక కంపెనీ కనుక ఏ రూపంలో అయినా కనుక డిఫాల్టర్గా అయిన రోజున ఆ కంపెనీకి ఇచ్చినటువంటి రుణాన్ని ఈక్విటీ షేర్స్ కింద మార్చుకునేటటువంటి అవకాశాన్ని బ్యాంకులకు లభించడం అంటే అది చాలా ఆహ్వానించదగ్గ చర్యది. ఎందుకంటే ఒక చిన్న నానుడి ఒకటి ఉంది, పరిశ్రమలు సిక్ అవుతున్నాయి కానీ పారిశ్రామికవేత్తలు ఎవరూ సిక్ అవ్వట్లేదండి. సో పేర్లు ఉదహరించకపోయినా కూడా అనేక మంది డిఫాల్టర్స్ చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ. బట్ వాళ్ళకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నారో అవి మాత్రం సిక్ అవుతున్నాయి అనేటటువంటిది ఏ రూపంలో చూసినా చాలా చక్కటి ఆహ్వానించదగ్గ పరిణామంగా చేసుకోవాలి. అందుకే దీన్ని ఎప్పుడైతే రుణం ఇస్తున్నారో అప్పుడే ఇటువంటి ప్రొవిజన్స్ పెట్టాలనేటటువంటి డైరెక్షన్ ఇవ్వటం, అదే వాటాదారుల యొక్క సమావేశాల్లో ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలు ముందే తీసుకుని ఉండాలని చెప్పి చేయటం, ఇవన్నీ కూడా చాలా చక్కటి నిర్ణయాలు. ప్రజలకు చెరువుగా ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు కనుక దెబ్బతింటే ప్రపంచంలో ఫెయిల్ అయినటువంటి 385 బ్యాంకుల పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి భారతదేశంలో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అరికట్టాలంటే ఇటువంటి అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రసాద్ గారు, కంపెనీలు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆ కంపెనీలకు సంబంధించిన రుణాలను ఈక్విటీలుగా మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరి ఈ విషయంలో కంపెనీ వాటాదారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సి ఉందంటారు? అంటే మొట్టమొదటి లోన్ తీసుకునేటప్పుడే అగ్రిమెంట్లో సైన్ చేయాలని పెట్టారండి. అంటే వాటాదారుల నుంచి అనుమతి పొందాలనే కన్నా కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఇప్పటికీ రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి అప్లై అవుతుందని చెప్పక్కర్లేదండి. ఇది ఎవరైతే డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే మొట్టమొదటి లోన్ తీసుకునేటప్పుడు పలానా రకంగా మేము పెర్ఫామ్ చేస్తామని కంపెనీస్ అన్నీ కూడా కమిట్మెంట్ ఇస్తాయి. ఆ కమిట్మెంట్ కనుక ఫెయిల్ అయిపోయి కట్టవలసిన టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోయినా, ఇంట్రెస్ట్ కట్టలేకపోయినా అటువంటి టైంలో వాళ్ళు రీస్ట్రక్చరింగ్ కోసం వెళ్తూ ఉంటారు. యూజువల్గా అందరికీ తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ఎవరైనా సరే బ్యాంకుల దగ్గర రీస్ట్రక్చరింగ్ కోసం వెళ్ళిపోయినట్లయితే ఒట్టి చేతులతో వెళ్ళరండి. వెంటనే వారి దగ్గర సిఫార్సులు ఉంటాయి. ఎవరుంటాయి? ఆ పొలిటీషియన్స్, ఆ గవర్నమెంట్లు, ఆ మినిస్టర్లు, సంబంధించిన వాళ్ళందరూ రెఫరెన్స్లు, రికమెండేషన్లు పెట్టి మా వాడికి ఏదైనా చేసి పెట్టు అంటే ఎక్కువ మందికి అలా రీస్ట్రక్చరింగ్ జరిగినవన్నీ కూడా అలాంటి రికమెండేషన్స్. ఒకవేళ ఒకటి అరా కాకుండా ఏదైనా రికమెండేషన్స్ లేకుండా రీస్ట్రక్చరింగ్ చేసిన పక్షంలో కూడా అప్పుడు కంపెనీలకి బ్యాంకులు చెప్తున్నటువంటి సూత్రం ఏంటంటే, మేము మీకు 70 కోట్లు ఇస్తాం, మీరు 30 కోట్లు మీరు సొంత డబ్బులు పట్టుకోండి అని చెప్తారు. నాకు తెలిసిన ఎన్నో కంపెనీలో జరుగుతున్న విషయం ఏంటంటే 30 కోట్లు ముందు మీరు తీసుకురండి, మేము 70 కోట్లు ఇస్తామంటారు.
వీళ్ళు చేసే పని ఎవరో నా దగ్గర మీ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 2 కోట్లు తీసుకుని బ్యాంకులో వేయటం తిప్పటం, మళ్ళీ వేయటం, మళ్ళీ తిప్పటం. అంటే ఒక వారం రోజుల్లో 15 సార్లు తిప్పేసి నా 30 కోట్లు వచ్చేసినాయి అని చెప్పేసి 70 కోట్లు తీసుకోవడం జరుగుతుంది. అందువల్లనే రీస్ట్రక్చరింగ్ చేసిన లోన్స్ మళ్ళీ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఇకపోతే ఇదంతా ఎక్సర్సైజ్ చేసింది మన రాంబాబు గారు కోరుకున్నట్లుగా, లేదా మనందరం కోరుకున్నట్లుగా బ్యాంకులను బాగుపరచడానికి, తద్వారా ప్రజలకు సేవ చేయడానిక, లేక బ్యాంకులని అంటే ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నామని మభ్యపెడుతూ యాక్చువల్గా వారికే సేవ చేయడానికి కనుక చూసినట్లయితే కొద్దిగా సందేహం రాక తప్పదు. కారణం ఏంటంటే ఇందులో చెప్తుంది ఏంటి, ఏ రేటు చొప్పున ఈక్విటీకి మారుస్తారు అంటే అది కొద్దిగా వేగ్గా ఉందండి. నిర్ధారించిన రేటు అన్నారు. ఎవరు నిర్ధారిస్తారు, ఏ బేసిస్ మీద నిర్ధారిస్తారు అంటే లిస్టెడ్ కంపెనీలు అయితే మార్కెట్ రేట్ ప్రకారం కాదంట, అట్లాగే బుక్ వాల్యూ ప్రకారం కూడా కాదంట. అంటే ఇంకొకటి ఏదో ఫార్ములా రాబోతుంది అనమాట. ఆ ఫార్ములా కూడా షేర్ హోల్డర్స్ ఒప్పుకోవాలి. అంటే కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కనుక మోసం చేసినట్లయితే సాధారణంగా ఉన్న వాటాదారుల యొక్క ప్రమేయం ఏమీ లేకుండా కూడా బ్యాంకులు తాము అనుకున్న రేటు ప్రకారం ఈక్విటీలో కన్వర్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే ఇక్కడ నిజానికి చేస్తున్నటువంటి సేవ బ్యాంకింగ్ రంగానిక, లేక ఒకవేళ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకునే ప్రమోటర్ల ద్వారా నా షేరుని 10 రూపాయల కన్నా తక్కువ తీసుకోవడానికి ఒప్పుకోరంటండి. మళ్ళీ అంటే 10 రూపాయల షేరు 3 రూపాయలు ఉన్నా కూడా మార్కెట్లో 10 రూపాయల కన్నా తక్కువ తీసుకోకూడదంట. మరి అది ఎవరికి లాభం నిజంగా చూస్తే? ఒకవేళ నిజంగా ఎగ్గొట్టడానికే లాభమేమో, ప్రమోటర్స్కి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుందేమో. ఒకవేళ కాకపోయినా ఇండివిజువల్గా ఉండే రిటైల్ షేర్ హోల్డర్స్కి ఈ చర్యల వల్ల లాభదాయకత వస్తుందా లేదా అనేది సందేహాస్పదం ఒకటి. రెండవది, కరెక్ట్గా జరుగుతుంది ఏంటంటే బ్యాంకులు అమెరికాలోనూ వెస్ట్రన్ కంట్రీస్లో జరిగినట్టుగా బ్యాంకులన్నీ దివాళా తీసే పరిస్థితికి రావడానికి కారణం సబ్ప్రైమ్ క్రైసిస్ ఎలా అయితే వచ్చి పడిపోయిందో అలా ఇండియాలో కనుక వచ్చినట్లయితే బ్యాంకులు దివాళా తీస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లని విండో డ్రెస్సింగ్ చేయడానికి చేస్తున్న చర్యగా కనపడుతుందే తప్పితే నిజంగా బ్యాంకుల హెల్త్ని బాగుపరచడానికి అని నమ్మలేము. కాబట్టి బ్యాంకింగ్ చేతుల్లో ఇది పెట్టడం మూలంగా బాగుపడుతుందా అంటే అది ఖచ్చితంగా అనుమానించదగ్గ విషయంగా చెప్పాలి. కిరణ్ గారు, కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు కొన్ని త్యాగాలు చేసినా ఎలాంటి ఫలితాలు లేకుండా పోతోందని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మరి ఈ సందర్భంలో ఆర్బీఐ వ్యాఖ్యలను మనం ఏ విధంగా పరిశీలించాలి? ఏదైతే ఈ వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ విధానం అని వాళ్ళు ప్రకటించారో, స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్, ఇంతకుముందు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ కాస్త ఇప్పుడు స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ అయింది. ఒకసారి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అయింది, చేశారు. ఆ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ చేసినటువంటిది సరిగ్గా పనిచేయనప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ ఎప్పుడు చేస్తున్నారు, ఆ టైంలో చేసి ఎలా చేస్తున్నారు, మేనేజ్మెంట్ వీళ్ళు స్వీకరిస్తున్నారు. ఆ ఎన్ని కంపెనీలు మేనేజ్మెంట్ వీళ్ళు చేయగలరు? వీళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కంపెనీలు ఉన్నాయి, లేకపోతే మీకు కన్సల్టింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి కంపెనీలు, ఎన్నో రకాల కంపెనీలు ఉన్నారు. అన్ని రకాల కంపెనీల యొక్క నిర్వహణ సామర్థ్యం బ్యాంకులకు ఉందా? అంతేత సాధ్యపడేటువంటి వ్యవహారం కాదు అది. అది తర్వాత ఏంటి, ఒకవేళ తీసుకున్నా కానీ వీళ్ళు స్వల్పకాలానికి మాత్రమే తీసుకోగలరు. స్వల్పకాలానికి తీసుకుని వాళ్ళకి మళ్ళీ ప్రమోటర్స్కి అప్పచెప్పమన్నారు. కొత్త ప్రమోటర్స్ ఎవరికైనా మీరు తీసుకున్న ఈక్విటీ కన్నా ఎక్కువ రేటుకి ఈక్విటీకే న్యాచురల్గా అప్పగించాలి. అంటే వీళ్ళు తీసుకున్న రేటు ఈక్విటీ కన్నా వీళ్ళు నిర్వహించిన తర్వాత కంపెనీ బాగుపడి దాని ఈక్విటీ విలువ కొంచెం పెరిగిన తర్వాత అవతల షేర్ హోల్డర్స్కి, వేరే కొత్త షేర్ హోల్డర్స్కి దీని ఈక్విటీలు అమ్మి మొత్తానికి వీళ్ళు పక్కకి తప్పుకుని మళ్ళీ కంపెనీలు 4 స్తంభాల మీద నిలబెట్టేటువంటి వ్యవహారం చూడాలి. దీంట్లో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ఒక వలయంలో ఉన్నటువంటి వ్యవహారం ఇది. దీనికి కారణం ఏంటో అసలు చూస్తే మీరు ఈ క్యాపిటల్ అన్నటువంటిది ఈరోడ్ అయిపోతుంది. 7.4 లక్షల కోట్లు మొత్తంగా నిరర్ధక ఆస్తులు ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే క్యాపిటల్ నిర్వీర్యం అయిపోయిందో ఈ బాసెల్ 3 క్యాపిటల్ నార్మల్స్ ప్రకారం 2017 నుంచి బాసెల్ 3 నార్మ్స్ పూర్తిగా క్యాపిటల్ నార్మ్స్ అమలు చేయాలి. అమలు చేసే పక్షంలో మీరు ఇప్పుడు క్యాపిటల్ రీఫర్బిష్ చేయాలి గవర్నమెంట్ అన్ని బ్యాంకులకు కలిపి. క్యాపిటల్ రీఫర్బిష్ ఎందుకు వచ్చింది? 7.4 లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులు అయ్యాయి కాబట్టి వచ్చింది. దీన్ని క్యాపిటల్ రీఫర్బిష్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దీన్ని క్యాపిటల్ ఎక్కడో ఒక చోట దీన్ని కుషన్ ఇవ్వాలి. ఈ కుషన్ ఇవ్వడం కోసమని ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు 7.4 లక్షల కోట్లని మీరు ఈ వాటిల్లో కొంత కనీసం ఒక 30%, 40% అయినా మీరు ఈక్విటీ కింద కన్వర్ట్ చేసిన పక్షంలో అప్పుడేమవుతుంది, 1.2 lakhs వరకు, క్రోర్స్ వరకు వచ్చింది అనుకోండి. ఈ వచ్చినటువంటి సొమ్ము ఈక్విటీ కింద జమ అయిన పక్షంలో
సుమారుగా 1,00,000 కోట్ల వరకు అది పెరగచ్చు. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఓనర్స్ కాబట్టి. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది క్యాపిటల్? మిగతా బ్యాంకులకి ఎందుకు ఇవ్వట్లా? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటికీ ఎందుకు ఇస్తుంది? బికాస్ దే ఆర్ ఓనర్స్ ఉన్నంత వరకు మీరు ఓనర్స్ క్యాపిటల్ రీఫర్బిష్ చేయాలి. రీఫర్బిష్ చేస్తున్నారు. ఇటు ఎన్పిఎస్ని రీఫర్బిష్ చేస్తున్నారు. ఎన్పిఎస్ వల్ల ఇరోడ్ అయినటువంటి క్యాపిటల్ రీఫర్బిష్ చేస్తున్నారు. ఇన్ఎఫిషియన్సీస్ని రీఫర్బిష్ చేస్తున్నారు. వీటిలన్నింటినీ కూడా మీరు మార్చడానికి ఒక చిన్న వ్యూహం పన్నినట్టుగా నాకు కనిపిస్తోంది. ఒకటి, పాపారావు గారు, రుణాలు పొందిన కంపెనీలో వాళ్ళకి సంబంధించిన ఖాతాల పునర్నిర్మాణం జరిగినప్పటికీ రుణాలు తిరిగి చెల్లించడంలో ఆ కంపెనీలు విఫలం అవుతున్నాయి. మరి కంపెనీలు ఒత్తిడిని జయించలేకపోవడానికి ప్రధానంగా కారణాలని, ప్రధాన నేపథ్యాంశాలని ఏ విధంగా పరిశీలించాలి? ఒకటేనండి, కంపెనీలు ఒత్తిళ్లు చేయించలేకపోవడం అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక రాంబాబు గారు చెప్పింది ఏంటంటే, ఈ రుణాలు తీసుకున్న కంపెనీలు దివాలా తీస్తున్నాయి కానీ యజమానులు బాగానే ఉన్నారనేది. కాబట్టి ఏంటంటే కంపెనీలు అలా తీస్తాయి, యజమానులు దివాలా తీయకుండా అనే దగ్గర చూసుకునేటట్లయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి వ్యవహారంగా చాలా సందర్భాల్లో ఉంది. కింగ్ ఫిషర్ వ్యవహారంలో కోర్టు చెప్పింది కూడా అదే, ఇది విల్ఫుల్ ఆర్ ఇంటెన్షనల్ అనేది చెప్పింది. దాని మీద పెద్ద సీరియస్ యాక్షన్ అవకాశం ఉంది. కాబట్టి ఏంటి ఈరోజు ప్రధానంగా వీళ్ళు చెల్లించటం లేదు అంటే చాలా సందర్భాల్లో, అంతకుముందు చిదంబరం గారు కూడా 2013లో చెప్పారు, మామూలు జనాలు బాగా చెల్లిస్తున్నారు రుణాలు, కార్పొరేట్ రంగం చెల్లించట్లేదు సరిగ్గా, పైగా 1 కోటి పైన రుణాలు తీసుకున్న వాళ్ళలో చాలామంది ఈ ఇబ్బంది ఇట్లా చేస్తున్నారని చెప్పారు ఆయన. అలాగే మొన్న మధ్య జైట్లీ గారు కూడా చెప్పారు, మామూలు జనాలే బాగా రుణాలు చెల్లిస్తున్నారు కార్పొరేట్ రంగం కంటే అని. అంటే ఇది మరి మామూలు జనాలకి రాని ఇబ్బంది, వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చెల్లించలేని పరిస్థితులు వస్తాయి. కానీ ఏదో ఒకటి అమ్మి చెల్లించే పరిస్థితిలో పరుగు పోతున్న విధంగా ప్రజలు ఉండటం ఎక్కువ సందర్భాల్లో గమనిస్తున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు పరిష్కారం ఎలా ఉందంటే, పెనం మీద నుంచి పొయ్యిలో పడేటట్లు ఉంది. వాళ్ళ దగ్గర ఈక్విటీ తీసుకోమంటున్నారు, మీరు రీస్ట్రక్చర్ చేసిన తర్వాత దాంతో ఈక్విటీ తీసుకోమంటున్నారు. ఈక్విటీ తీసుకున్న తర్వాత అది కొంచెం కోలుకున్న తర్వాత పరిస్థితి బాగుంటే లోన్ మీకు అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చినట్లు అంటే బ్యాంకు ఈక్విటీ అమ్మేసుకుంటుంది, అంతే కదా. బ్యాంక్ ఈక్విటీ అమ్మేసుకుంటుంది. ఎవరికి అమ్ముద్ది? ఏ కంపెనీ దగ్గర నుంచి కొందో ఆ కంపెనీకి అమ్మదు కదా, ఎవరికి మార్కెట్లో పెట్టి అమ్మొచ్చు. అలాంటివే జరుగుతాయి. అట్లా జరిగితే ఏంటి, ఎవరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కొంటారు. బ్యాంకులు ప్రైవేట్ కంపెనీ ఆస్తుల్ని ఈక్విటీ కొన్న తర్వాత అది ప్రభుత్వ రంగానికి బదలాయించబడటం ఒక రకంగా బెటర్గా ఉంటుంది. కానీ వాటా అది మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలనే ఆలోచన కూడా ఏంటంటే మొత్తం మీద తాత్కాలికంగా బ్యాంక్ ఒక చేతులు మార్చే వ్యవహారంగా మారుస్తున్నారు దాన్ని. లేదు అసలు కంపెనీ దివాలా తీస్తుంది, నిజంగానే అనుకుందాం కంపెనీ దివాలా తీస్తుంది, దివాలా తీస్తే వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఎన్నున్నాయి ప్రశ్నలు. తర్వాత ఇంకోటి ఏంటంటే చివరిగా ఇప్పుడు రూపాయి విలువ పడిపోవటం కూడా ఒకటి దీనికి లింక్ ఉంది. చాలా కార్పొరేట్ రంగం బ్యాంకులు నిజాయితీ పరులు కూడా పాపం ఇట్లాంటి వ్యవహారాలు కాకుండా నిజాయితీ పరులు విదేశీ డాలర్ అప్పులు తెచ్చుకున్నారు. ఈ రూపాయి విలువ పడిపోతున్న కొద్దీ వీళ్ళు అక్కడ కట్టే మొత్తం కానీ వడ్డీ మొత్తం కానీ పెరిగిపోతుంది. దాంతో ఏమవుతుంది, కంపెనీలు పర్ఫార్మెన్స్ పడిపోతుంది కొద్దిపాటి, అట్లా జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇక్కడ ఉన్న లోన్స్ మీద పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు సమస్య పరిష్కారం చెబుతాం అనేది సమస్య పరిష్కారంగా ఉండదు, అది సమస్యని మరింత జటిలం చేసి ఆలోచన దిశగా సాగుతున్నటువంటి క్రమం మీద నేను అనుకుంటున్నాను. గారు, మొండి బకాయిలను వసూలు చేసుకునే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన అనుమతుల్ని, కొన్ని పరిమితమైన అధికారాలని ఇచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం ఏ మేరకు బలోపేతం అవుతుందంటారు? ఈ అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరాల్లో ఒక అడుగు ఇది. దీనికి మామూలుగా ఓవరాల్గా కనుక మనం ఆలోచిస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కనుక లేకపోతే ఈ క్రెడిట్ ఈ ఆర్థికపరమైన శక్తి అదే కొనుగోలు శక్తి ఉంటుంది, పెరగదు అది. సో ఆ రూపంలో మనం అందరం తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. ఒకసారి దీన్ని డీప్గా కనుక ఆలోచిస్తే మనకి మొత్తం దేశంలో ఉన్న బ్యాంకులు అన్నీ కలిపి 1,25,00,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాయి. సో న్యాచురల్గా బ్యాంకింగ్ రంగం ఎప్పుడైతే బిజినెస్ చేస్తుంటుందో ఎన్పిఎల్ అవ్వక మానవు, తప్పనిసరిగా అవుతాయి. బట్ ఇక్కడ ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా విల్ఫుల్ డిఫాల్ట్ అనేటటువంటి దాన్ని మనం సీరియస్గా అడ్రస్ చేయాలి. ఇది పెరిగిపోతుంది రోజు రోజుకి. దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రీషెడ్యూల్ అడ్వాన్సెస్గా అయినాయి. అది ఒక బాంబు మీద కూర్చున్నట్టు, ఎప్పుడైనా బాంబు పేలుతుంది అది. సో ఒకసారి కనుక బాంబు పేలితే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక 3,00,000 కోట్ల రూపాయలు రాని బాకీలు ఇవన్నీ కనుక పెరిగితే మొత్తం బ్యాంకింగ్ రంగం కుప్పకూలటం వాస్తవం. అది బయట దేశాల్లో కుప్పకూలిన బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ప్రధానమైన కారణం ఇది కూడా ఉంది దీనికి. అందుకని దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలనేటటువంటిది ఆర్బీఐ ప్రభుత్వాలు తప్పనిసరిగా దీన్ని ఆలోచించాలి. అయితే దీనిలోకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయకూడదు అనేటువంటి చర్చ చాలా విపరీతంగా జరిగింది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఏదైతే ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవటం, యాజమాన్యాన్ని మార్చటం,
సో అక్కడ ఉన్నటువంటి ప్రమోటర్స్ కాకుండా వేరే వాళ్ళకి ఇది అమ్మటం, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తుల్ని ఇక్కడ బదలాయించుకునే కార్యక్రమం. ఇది కనుక చేయలేదనుకోండి, అట్లాగే దీంతో పాటుగా క్రిమినల్ చర్యలు, ఇవాళ ఏదైతే సివిల్ చర్యలు వాళ్ళ మీద వాళ్ళు తీసుకుంటున్నారో ఆ రూపంలో కనుక క్రిమినల్ చర్యలు తీసుకుంటే డబ్బు ఉండి రీపే చేయకపోవడం వల్ల అనేక బ్యాంకులు నష్టపోతున్నాయి. దాదాపు వారు ఇచ్చినటువంటి అడ్వాన్సెస్లో 20%, 22% అవి రాని బాకీలుగా ఏర్పడిపోతుంటే బ్యాంకులు బిజినెస్ కింద ఎక్కడి నుంచి చేయాలి? ఇవాళ క్యాపిటల్ ఎరోడ్ అవుతుంది, క్యాపిటల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బేసల్ నామ్స్ ప్రకారం ప్రభుత్వాలు క్యాపిటల్ సప్లై చేయడం లేదు, ఓ పక్క రాని బాకీలు పెరిగిపోతున్నాయి. సో దాన్ని రికవర్ చేసే మార్గం లేదు. సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ గవర్నరే ఇవి ఏదో రూపంలో చేయండి అన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటివి కొన్ని తప్పనిసరిగా ఉపశమనం కలిగించేటటువంటి చర్యలు, ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ రంగం మీద ఆపేక్ష కానీ బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందాలని కోరుకున్న ఎవరైనా సరే ఇటువంటి చర్యలను తప్పనిసరిగా సమర్థించాల్సింది. ప్రసాద్ గారు, తాజా ఆర్బీఐ నోటిఫికేషన్తో బ్యాంకులు రుణ ఎగవేతదారులపై కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో కంపెనీలు ముందస్తుగా ఎలాంటి ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి? ఇందులో ప్రతిదానిలో కూడా మీకు 2 పార్శ్వాలు ఉంటాయండి. ఒకటి నెగిటివ్గా పార్శ్వం మనం ఆలోచించాం కాబట్టి పాజిటివ్గా కన్నా చూసినట్లయితే దీని మూలంగా కంట్రీకి అసలు ఉపయోగమే లేదంటే అది అలా అనలేము, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. కాకపోతే దీన్ని ఇంకా కొద్దిగా పదును పెట్టవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి మనకి భారతదేశంలో కన్నా చూసినట్లయితే ఎవరైనా లోన్ తీసుకోగానే మిస్యూజ్ అవ్వడానికి మొట్టమొదటి అంకురార్పణ జరిగేది ఎప్పుడంటే ఆ లోన్ డ్రా చేసిన తర్వాత చెప్పిన ఇండస్ట్రీ కాకుండా పక్కన వెళ్ళిపోయి ప్రైవేట్ ఆస్తులు కొనుక్కుంటారు. ప్రైవేట్గా కొనుక్కున్నటువంటి ఆస్తులేమో ప్రైవేట్ వ్యక్తులకు చెందుతాయి. కంపెనీ పేరు మీద సెపరేట్ లీగల్ ఐడెంటిటీ, అంటే ఒక కంపెనీ అనేది ఒక సెపరేట్ ఐడెంటిటీ ఇస్తారు, కార్పొరేట్ ఐడెంటిటీ. కంపెనీకి కట్టవలసిన అప్పులు లిమిటెడ్ లైబిలిటీ ఉంది కాబట్టి ప్రమోటర్లు కట్టక్కర్లేదు. అందువల్ల ఇందులోంచి డైవర్ట్ చేసిన ఫండ్స్ని పర్సనల్ అసెట్ల కింద పెట్టుకుంటారు. మీరు అనొచ్చు పర్సనల్గా గ్యారంటీ ఇచ్చినప్పుడు అవి కూడా ఇందులోకి వస్తాయి కదా అంటే, పర్సనల్గా గ్యారంటీ ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, పర్సనల్గా ఆ రోజు నాటికి లోన్ తీసుకోకపోయే ముందు వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా అక్కడికి ఇస్తారు. తర్వాత మాత్రం మిగిలిన ఆస్తులు తన భార్యాబిడ్డల పేరు మీద కొనుక్కుంటారు. వాళ్ళు దీనికి పర్సనల్ గ్యారంటీగా ఉండరు. అందువలన నిజంగా గనక ఉద్దేశం ఇప్పుడు చెప్పబడుతున్న ఉద్దేశమే కనుక నిజంగా ఆచరించాలనుకుంటే మొట్టమొదటి చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రమోటర్లు ఇలా శిక్షిస్తూనే దీంతోపాటు మా లోన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఆస్తులు కొనుక్కున్నట్లయితే, అంటే ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆస్తులు కొనుక్కుంటే అవి కూడా జప్తు చేయబడతాయని చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళలో వణుకు రావడం సహజంగా జరుగుతుంది. అది ఒకటండి. రెండవది, కొనుక్కున్న తర్వాత కంపెనీలో ఈక్విటీ కింద మార్చుకున్న తర్వాత తిరిగి విక్రయించేటప్పుడు ఎప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే, మొట్టమొదటి మనం ఉన్నటువంటి 100 కోట్ల ఈక్విటీ ఉందనుకోండి, అందులో బ్యాంకులు 200 కోట్లు ఇచ్చి 200 కోట్లు ఈక్విటీగా మారిస్తే అప్పటి వరకు ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు విపరీతంగా నష్టపోతారు. కాబట్టి ఆ రిటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా గొప్ప వెసులుబాటు కలిగించేట్లుగా మీ వాటా తగ్గకుండా మీకు కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తాం, ఇందులో వచ్చిన లాభం ఏమైనా వస్తే వాళ్ళకు కూడా పంచుతామని చెప్పినట్లయితే అది ఆహ్వానించదగ్గ పరిణామం అవుతుంది. ఒకవేళ కనుక అప్పు ఎగవేస్తే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని తెలిసినట్లయితే సాధారణంగా ఏ బిజినెస్ మెన్ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడానికి సిద్ధం కాడు. అలా ఆ 1-2 కోణాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త పరిచి కొద్దిగా గొప్ప కఠినతరంగానే చేసినట్లయితే ఇటువంటి చర్యలు ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. గారు, రుణాలు బకాయిలు పడిన కంపెనీల యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకునేలా సెబీ ఇప్పటికే తన నిబంధనలు సడలించింది. తాజాగా ఆర్బీఐ కూడా బ్యాంకులకు స్పష్టంగా అధికారాలు ఇచ్చింది. మరి ఈ విషయంలో కంపెనీలు తమ వైఖరిని ఏ విధంగా మార్పు చేసుకోవాలి? పునరుత్పాదన మొదలు పెట్టాలి. దానికి మొదలు పెట్టాలి అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, మళ్ళీ ఈ బ్యాంకుల దగ్గర నుంచే వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. అంచేత ఈ డెట్ రీస్ట్రక్చరింగ్లో వాళ్ళకి వెసులుబాటు తెచ్చుకుని వాళ్ళు కొంచెం మనీ రైజ్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. ఒకటి, వాళ్ళు పబ్లిక్కి వెళ్ళి తెచ్చుకుంటారా తెచ్చుకోగలరా అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళు పబ్లిక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేరు. ఎందుకంటే ఎవరు వీళ్ళ కంపెనీల షేర్లు కొని వీళ్ళకి డబ్బులు ఇవ్వరు. ఆ పరిస్థితుల్లో బ్యాంకులే ఈక్విటీ తీసుకుని వీళ్ళకి డబ్బులు ఇవ్వమన్న పరిస్థితి తీసుకొచ్చింది. ఆ ప్రక్రియలో భాగంగానే దీన్ని మనం చూడాలి. ఒకటేమిటంటే నిరర్ధకమైనటువంటి ఆస్తుల్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పునర్జీవితం ఏ విధంగా కలిగించాలి అన్నటువంటిది ఒక ప్రధాన లక్ష్యం దీంట్లో. అంచేత వీళ్ళకి ఏ రకంగా కుషన్ ఇవ్వాలి అన్నటువంటిది కూడా ఆలోచించి ఉంటుందని నా ఉద్దేశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్రప్సీ యాక్ట్ అన్నటువంటిది ఎప్పటి నుంచో అడుగుతున్నాం మనం. అది తీసుకొచ్చిన పక్షంలో సొల్యూషన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. చివరిగా పాపారావు గారు, ఆర్బీఐ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా రుణాలు వసూలు చేసుకునే విషయంలో బ్యాంకులకు ప్రత్యేకమైన అధికారం దఖలు పడింది. మరి ఈ విషయంలో మొండి బాకీలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందండి. వీటి మీద దృష్టి పెట్టినప్పుడు, దృష్టి ఉందన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కొంత కదలిక ఉంటుంది. కాకపోతే ఏంటంటే బ్యాంకు స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే పలుకుబడి ఉన్న వాళ్ళకి
కొన్ని వీటిల్లో మళ్ళీ ఇప్పుడు రీషెడ్యూల్ అనో ఏదో ఇంకోటి కొన్నాళ్ళ పాటు మళ్ళీ తాత్సారం జాగు. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసినంతలోనే 4.3 లక్షల కోట్ల రూపాయల దాకా రీషెడ్యూల్ అయినవి ఉన్నాయి లోన్స్. ఎన్పిఎస్ కిందకు వచ్చినట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ ఇంకోసారి మొత్తం ఎన్పిఎస్ విపరీతంగా పెరిగే అవకాశం. రీషెడ్యూల్డ్ అంటే ఏం లేదు, ఇన్ ద పైప్ లైన్ టు బికమ్ ఎన్పిఎస్. ఆ పరిస్థితి ఒకటి తీవ్రమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బ్యాంకులకు ఇచ్చినట్టు గైడ్లైన్స్ ప్రకారంగా దాంతోపాటుగా ఏం చేయాలంటే ఒక చట్టబద్ధమైనటువంటి ఫ్రేమ్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎకనామిక్ అఫెన్సెస్కి ఒక చట్టబద్ధమైనటువంటి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ క్రోడీకరించి దాన్ని చాలా తీవ్రమైనటువంటి నేరంగా ఆర్థిక నేరాలని పరిగణించే పరిస్థితి వచ్చినట్లయితే చాలా చోట్ల ఇది ఆర్థిక నేరాలు ఇక్కడ బ్యాంకుల విషయంలోనే కాదు, ఇతరత్రా కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఆర్థిక నేరాలు. వీటిని కూడా మన చట్టం ఇంకా అంటే దాని గురించి సీరియస్గా తీసుకుంటున్నారు యాక్షన్. కానీ చట్టపరమైనటువంటి ఇది కూడా కొంత లోతైన మథనం ద్వారా చట్టమైన చర్యలు కూడా కఠినతరం చేయటం రుజువైన ప్రతి సందర్భంలోనూ అలా చేసుకుంటూ రావటం ద్వారా టైటన్ చేయటం స్కూళ్ళన్నీ, క్రిమినల్ నేరాలు చేసిన వాళ్ళని పబ్లిక్లో ఎక్స్పోజ్ చేయటం. ప్రస్తుతానికి కొంచెం భయం అయితే ఉంటుంది, కానీ అది పూర్తిగా ఆచరణలోకి రావాలంటే వాళ్ళని ఓపెన్లో నిలబెట్టడం, జైలుకు పంపటం, లేకపోతే ఇంకో రకమైన శిక్ష మొత్తం నేర చట్టాలనే కొంత దీనికి ఫ్రేమ్గా ఇస్తే బ్యాంకులు దానిలో పనిచేయడం ఈజీగా ఉంటుంది. మొండి బకాయిలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్తో బ్యాంకింగ్ రంగం మరింత బలోపేతం కానుంది. కంపెనీలు సంస్థల నుంచి రుణాలు తిరిగి రాబట్టుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన అవకాశాన్ని బ్యాంకులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.